మీరు ఇందాక డిబేట్ స్టార్టింగ్ ఏం అవసరం ఉంటుంది సార్? మీరు చెప్పినట్టుగా శ్రవణ్ గారు మీరు ఏ రోజైనా చూసారా? వారెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కోసం నేను అదే చెప్తున్నప్పుడు వచ్చినటువంటి వ్యక్తిని అంత దారుణంగా క్రూరంగా హింసించి చంపి బూడిద చేశారని అంటున్నారు. అది వాస్తవం కాదు. మీరు అన్నారు కదా బ్రతికుండాలని కోరుకుందామని. పోనీ ఆ తల్లి చెప్తున్నట్టుగా బూడిద కూడా చేసేసారని అనుకుందాం. అంత హింసించి చంపాల్సినటువంటి అవసరం ఒక సిఐకి ఏముంటుంది? ఈశ్వర్ గారు, నేను ముందు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాత దీనికి వస్తా సమాధానం. ముందు దేశ చరిత్రలో మీరు అడిగారు. అవును ఈశ్వర్ గారు, నాకు 25 సంవత్సరాల న్యాయ అనుభవం ఉంది. 25 సంవత్సరాలు అంటే ఒక 10 ఏళ్ళు జడ్జిగా, ఒక 15 ఏళ్ళు న్యాయవాదిగా. నా 25 సంవత్సరాల నాకున్నటువంటి చిన్నపాటి పరిజ్ఞానంలో సహజంగానే ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇదిగో ఇలా కొట్టారు, ఇలాగా ప్రశ్నించే సందర్భంలో తగలరాని చోట తగలొచ్చు, కావాలని క్రూరమైనటువంటి ఇట్లాంటి దరిద్రుడు ఉన్నాడు కదా సిఐ, ఇట్లాంటి దరిద్రుడు ఎవడైనా సిఐ ఉంటే, లేకపోతే డిఎస్పీ ఉంటే, లేకపోతే పొలిటికల్ ప్రెజర్ ఉంటే సహజంగా కొడతా ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు, లాకప్ డెత్తులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పర్సనల్గా నేను జడ్జి హోదాలో లాకప్ డెత్తులు 2 లాకప్ డెత్తుల్ని నేను పర్సనల్గా ఇంక్వెస్ట్ చేసిన వాడిని. లాకప్ డెత్తుల్లో సరిపోతే దాన్ని ఖచ్చితంగా జడ్జి గారు మాత్రమే వచ్చి ఇంక్వెస్ట్ చేయాలి తప్ప ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ రావడానికి లేదు. సో వ్యక్తిగతంగా నేను ఇంక్వెస్ట్ చేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నా, చనిపోయినటువంటి లాకప్ డెత్ కేసుల్లో సహజంగా దేశ చరిత్రలు ఎప్పటివరకు బాడీలైనా ఇస్తారు. ఇక్కడ ఏంది అంటే నో డెలివరీ బాడీ, ఈవెన్ ఈ బాడీ వాజ్ నాట్ డెలివర్డ్, బాడీ ఈజ్ నో డెలివరీ కేసు ఇది. సో బాడీ ఈ రోజు వరకు చనిపోయినటువంటి వ్యక్తులు మేము కొట్టలేదు, అనారోగ్యంతో చచ్చిపోయాడని నేను దేశ చరిత్రలో విన్నాను, కానీ నా చిన్నపాటి న్యాయ పరిభాషలో విన్నాను. కానీ ఒక వ్యక్తిని చంపేసి కొట్టి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి శ్మశానంలో ఖననం చేసి బూడిద కూడా మిగల్చకుండా మాకేం సంబంధం లేదు, మా దగ్గర పోలీసులు మేమేం తీసుకురాలేదని చెబితే అసలు ఈ వ్యవస్థ, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుందో నాకైతే అర్థం కావటం లేదు ఈశ్వర్ గారు. ఎందుకు అంటే నేను ఒక మాట చెప్తా, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసు అంటూ ఉంటాం సహజంగా. ఇప్పుడు ఈశ్వరు లేదా జడాశ్రావణ్ కుమారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వరు ఎవరన్నా ఒక వ్యక్తిని ఒక దెబ్బ కొట్టి ఆయన స్పృహ తప్పి పడిపోతే ఆయన్ని బైక్ మీద ఎక్కించుకొని వెళ్తుంటే ఎవరైనా అడుగుతారు, ఏంటి నువ్వు ఆ వ్యక్తిని తీసుకుని వెళ్తావు, ఆయన పడిపోయిన వ్యక్తిని తీసుకుని వెళ్తావు అని. కొన్ని జడాశ్రావణ్ కుమార్ ఎవరినైనా ఏదైనా చేసి ఎక్కడికైనా తీసుకొని వెళ్తుంటే శ్మశానంలోకి తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు అడుగుతారు, ఏంటి శ్మశానంలోకి వచ్చి ఇతను తగలబెడుతున్నావు అని. కానీ ఒక పోలీసు కానిస్టేబుల్స్ ఇద్దరు బండి మీద కూర్చొని అటుపక్క ఇటుపక్క కూర్చొని మధ్యలో శవాన్ని తీసుకుని వెళ్తే ఎవరు ఆపుతారండి? ఒక శవాన్ని తీసుకుని వెళ్ళి ఖననం చేస్తే ఎవరు ఆపుతారండి? పోలీసులకి ఈ రాష్ట్రంలో పోలీసులను ఆపే హక్కు ఎవరికైనా ఉందా? పోలీసులను ఆపి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ శవాన్ని ఇతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఇక్కడ ఎందుకు ఖననం చేస్తున్నారు, సమాధులు ఎందుకు ఖననం చేస్తున్నారు అడిగే హక్కు ఎవరికైనా ఉందా? అలాంటి అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి పోలీసులు, న్యాయ వ్యవస్థను చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులు తమ చేతిలో ఒక చట్టాన్ని తీసేసుకొని ఒక తల్లికి గర్భశోకాన్ని మిగిల్చి చంపటమే నేరమైతే చంపినటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయి ఖననం చేసి బూడిద కూడా మిగల్చకపోతే దీనికి కమిషనర్ ఆఫ్ పోలీసు సిపి రాజశేఖర్ బాబు అండగా లేడా? నాకున్న ప్రాథమికమైన సమాచారం ప్రకారం ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఫస్ట్ నోటీస్కి వచ్చింది కమిషనర్ ఆఫ్ పోలీస్కి. ఈ జిల్లా పెద్దగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దీనిని మీకేమీ కాదు, నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి అని వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇచ్చి చట్టాన్ని ఒక జిల్లా స్థాయి అధికారిగా కాపాడాల్సినటువంటి ఒక వ్యక్తి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఈవెన్ అతనిని ఖననం చేయటానికి కూడా పోలీస్ పెద్దలు, పోలీస్ బాసులు ఆ వ్యక్తి చనిపోవటానికి కారణమైన సిఐని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అంటే